ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఎంపీసీ విద్యార్థులకి కౌన్సిలింగ్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే కావడం జరిగింది. మనం ఏ విధంగా కౌన్సిలింగ్ అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే మీకు డెమో రూపంలో కూడా చూపిస్తాను. మనకి డెమో రూపంలో చూపించడం ద్వారా మనకి ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. సో మీకు కూడా అర్థమైతే అవుతుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా మనకి నీట్, ఎంసెట్, జేఈఈ మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చాయా, ఎటువంటి డొనేషన్ లేకుండా NAC A+ మరియు బీటెక్లో అన్ని బ్రాంచీలు, ఇది బీటెక్ వాళ్ళు కూడా ఇదైతే అవుతుంది. దాంతోపాటు BSc అగ్రికల్చర్ సంబంధించి ఐకార్ గుర్తింపు కూడా ఉంది. అండ్ అలాగే BVSc మరియు AH అంటే బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ మరియు యానిమల్ హస్బెండరీకి సంబంధించి మనకి BCA అప్రూవల్ కూడా ఉందన్నమాట. సో ఇటువంటి 3 బ్రాంచ్లు 3 కోర్సులకు సంబంధించి చదవాలి అని అనుకుంటే లోన్ సదుపాయం కూడా ఉంది. ప్లేస్మెంట్ గురించి అయితే ఆలోచిస్తున్నారా? ఎటువంటి సందేహం లేకుండా వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు వాళ్ళ నెంబర్లు అయితే డిస్ప్లే చేస్తున్నాను. లేదంటే డైరెక్ట్గా వెళ్ళినా పర్లేదు, తక్కువ ఫీజుగా మీకు అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ అప్లై చేయాలంటే ఫామ్స్ అనే ఆప్షన్లో ఈ వెబ్సైట్ అయితే రావాలి. మనకి ఇంకా యాక్టివ్ అయితే చేయలేదు, ఎనేబుల్ అయితే చేయలేదు. మనకి 11:30 అలా మార్నింగ్ అయితే వచ్చేస్తామంట. అన్ని వెబ్సైట్లో యాక్టివ్ అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీకు డెమో కూడా చూపిస్తాను. మెయిన్గా చెప్పే ముందు మనకి ఈ రోజు నుంచి అంటే July 1 నుంచి July 7 వరకు మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్కి అవకాశం అయితే కల్పించారు. ఈ డేట్లోపే వీరందరూ అప్లై అయితే చేసుకోండి. ఫర్దర్ డేట్ అయితే పెంచరు. చాలామంది ఇబ్బంది అయితే పడతారన్నమాట, చూసుకోరు, మర్చిపోతూ ఉంటారు. అందుకు చెప్తున్నా, మనకి ఈ రోజు నుంచి July 7 వరకు టైం ఉంది. ఈ డేట్లోనే మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఉండాలన్నమాట. మనకి మెయిన్గా వెబ్సైట్ అప్డేట్ అయిన తర్వాత మనకి ఫామ్స్ అనే ఆప్షన్లో ఆప్షన్లు అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం ఫస్ట్ స్టెప్ కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకుంటున్నాం, కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ పాయింట్ అయితే మనకి ఇంపార్టెంట్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వచ్చిన తర్వాత దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి మెయిన్గా మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఈ 2 డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మీరు లేట్ అయినా పర్లేదు, నిదానంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతే అన్నీ వస్తుండండి. ఎందుకంటే కంగారులో ఏదో తప్పు ఎంటర్ చేశారనుకోండి, లాస్ట్ ఇయర్ చాలామంది చేశారు కాబట్టి చెప్తున్నా, మీకు కొంచెం అప్లికేషన్కి టైం పట్టినా పర్లేదు, కానీ అన్నీ కరెక్ట్ డీటెయిల్స్ చూడడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత పక్కన సబ్మిట్ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఫిల్ అయితే వస్తాయన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకి ఇదివరకు మనకి ఒక 4 నెలలు 5 నెలల ముందు ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై అయితే చేసాం కదా, అప్లై చేసేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ అయితే అప్పుడే ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఇది కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ద్వారా అది ఎంటర్ చేసాం కదా ఇందాక, అది ఎంటర్ చేయడం ద్వారా మనకి ఆటోమేటిక్గా కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ అయి వచ్చేస్తాయి, కొన్ని అయితే రావు. ఇప్పుడు మనం రానివి అయితే ఎంటర్ చేసుకుంటా అయితే రావాలన్నమాట. మెయిన్గా ఒకసారి అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. మీ పేరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేవని, లేకపోతే మనమైతే మార్చుకోవచ్చు. ఇన్ కేస్ ఏ డీటెయిల్స్ అయితే ఖాళీగా అయితే వచ్చినాయో అవైతే ఎంటర్ చేయండి. మీకు NCC ఉందా అంటే నో పెట్టండి, ఉందంటే ఎస్ పెట్టండి, లేదంటే లేదు. అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్ ఏవైనా ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే లేదు. అండ్ అలాగే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే కింద మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే ఇన్కమ్ అండ్ అలాగే మార్క్స్, సో ఇన్ని ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్లో ఏం బోర్డు అంటే ఏపీనా, తెలంగాణనా, CBSEనా ఇలా ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత మనకి మెయిన్గా ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి మెయిన్గా ఈ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైతే EWS ఉందో ఎస్ పెట్టండి, లేదంటే లేదు. మీ పేరు అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, రీజన్, జెండర్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ అండ్ అలాగే ఫాదర్ నేమ్ అండ్ అలాగే మీ ఈమెయిల్, ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మెయిన్గా మనకి ఇన్కమ్ అనే ఆప్షన్ అయితే అడుగుతున్నామంట. ఆ ప్లేస్లో మనం అండ్ అలాగే మెయిన్గా
మన డూ యూ వాంట్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్, మనకి ఏమైనా మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా చేర్పులు చేసుకోవాలి అని అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ అంటే ఎస్ పెట్టండి, లేదంటే లేదు. ఏమైనా మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఎస్ పెట్టండి, లేదు ఏమొద్దని నెచ్చిన కరెక్ట్గా ఉంటే నో పెట్టండి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిన్గా మనం అప్లై చేసినప్పుడు ఆల్రెడీ కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయి ఉంటాయి. అండ్ అలాగే దాంట్లో అన్నీ వెరిఫై చేస్తారు హైయర్ అఫీషియల్స్ వాళ్ళు. ఏమైనా తప్పులు కానీ ఉంటే మనం హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలన్నమాట డైరెక్ట్గా ఆఫ్లైన్లో. సో ఆ సెంటర్ మనకి ఎక్స్ట్రాగా ఆప్షన్గా పెట్టుకోవాలి. ఆ ఆప్షన్ మనకి ఒకసారి చూపిస్తాను. అందరూ తప్పకుండా హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అయితే వాళ్ళ వెబ్సైట్లో కూడా పీడిఎఫ్ రూపంలో అప్డేట్ అయితే చేశారు. మీది అనంతపురంగా ఉండి మనకి అనంతపురంలో 2 కాలేజీలు అయితే ఇచ్చారు. ఈ విధంగా మన లొకాలిటీ తగ్గట్టు కొన్ని హెల్ప్ లైన్ సెంటర్లు అయితే ఉంటాయన్నమాట. అవైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి, తప్పకుండా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించి. అండ్ అలాగే ఏమైనా చేంజెస్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఎస్ అంటే మళ్ళీ మీద మనం అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే దాని తర్వాత మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఆధార్, అండ్ అలాగే మన పేరు, అండ్ అలాగే ఫిజికల్ డిజేబిలిటీ నో అని రావడం జరుగుతుంది, క్యాస్ట్ వచ్చేది. అండ్ అలాగే మన ఫోన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం పేమెంట్ అయితే చేయాలి. మనకి ఇక్కడ క్యాస్ట్కి తగ్గట్టు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పేమెంట్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ బీసీ అండ్ అలాగే ఓసీ విద్యార్థులకి 1200 రూపాయలు అయితే ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఇంకా తక్కువ అయితే ఉంటుంది అన్నమాట. మనకి మెయిన్గా పేమెంట్ మెథడ్ అయితే అడుగుతుంది. మనకి డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ అని అడుగుతుంది. సో మెయిన్గా డెబిట్ కార్డ్ మీద ప్రెస్ చేసి మీకు ఏది ఉంటే అది ప్రెస్ చేసి కింద ఇక్కడ పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి కిందకైతే రండి. వచ్చిన తర్వాత పేమెంట్ అయితే చేయండి. చేసిన తర్వాత మెయిన్గా మనకి ఇక్కడ సక్సెస్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ మనకి మెయిన్గా అంటే అలాగే పేమెంట్ ఐడి, ఈ 2 ఒక దగ్గర రాసుకోండి. ఒక ఫోటో కూడా తీసుకోండి. ఈ 2 మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఒక ఫోటో. పేమెంట్ సక్సెస్ అని ఒకసారి చూపిస్తాను, చూస్తున్నారు కదా. పేమెంట్ సక్సెస్ అని మనకి సక్సెస్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది కూడా ఫోటో తీసుకోండి. మనకి దీంట్లో కావాల్సింది ఏంటంటే ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు పొరపాటున ఇది మర్చిపోయినా లేదంటే తర్వాత ఆప్షన్ నొక్కినా మనకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది అన్నమాట. ఇది ఫోటో తీసుకోండి, లేదంటే ఒక దగ్గర అయితే రాసుకోండి. ఎలా ఉందో అలాగే రాసుకోండి, క్యాపిటల్ కానీ స్మాల్ కానీ. అండ్ అలాగే తర్వాత కింద ప్రింట్ మీద ప్రెస్ చేయండి. ఇది ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మన పేమెంట్ రెఫరెన్స్ నెంబర్, అండ్ అలాగే మన పేమెంట్ ఏంటి, ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనకి మెయిన్గా నో యువర్ పేమెంట్ స్టేటస్ అని మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఆ స్టేటస్లో మనం చెక్ చేసుకుంటే మనకి సక్సెస్ అయిందో లేదో తెలిసిపోద్ది. సో మ్యాక్సిమం జాగ్రత్తగా ఎన్ని చూసుకుంటారండి, మనకి ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అయితే అవుతూ ఉంటాయి అన్నమాట.